ఇప్పుడు మనం వచ్చేసి ఏఎంబి మాల్కి అయితే వెళ్తున్నాము. ఈ ఏఎంబి మాల్ వచ్చేసి మన కొండాపూర్లో అయితే ఉంటుంది. ఈ ఏఎంబి మాల్ టైమింగ్స్ వచ్చేసి 10:30 AM నుంచి 11 o'clock వరకు నైట్ వరకు ఉంటుంది. ఇక్కడ చూడండి మనం వచ్చేసాం ఇక్కడికి. ఇలాగే కొంచెం మనం లోపలికైతే వెళ్దాము. వెళ్తే మనకు ఎలా ఉందో తెలుస్తుంది. వావ్, చూడండి లోపలికి వెళ్తే మనకి లుకింగ్ అయితే చాలా గుడ్గా ఉంది, చాలా బాగుంది. అయితే ఈ మాల్ని మాత్రం మొత్తం మనకు మహేష్ బాబు హ్యాండ్ ఓవర్, అంటే మహేష్ బాబు నిర్మించింది అని అయితే చెప్తున్నారు కదా. ఈ ఏఎంబి మాల్ అంటేనే మనకు మహేష్ బాబు గుర్తొస్తారు. ఇక్కడ చూడండి ఎంత పెద్దగా ఎన్ని ఫ్లోర్స్లో ఉందో చూడండి. వావ్, చాలా బాగుంది. ఇక్కడ మనకు లోపలికి వెళ్ళి చూద్దాని. ఇక్కడ ముందైతే కింద మనకి షాపింగ్ మాల్స్ లాగా చిన్న చిన్న షాప్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ టోటల్ కూడా షాపింగ్ వే ఉంటాయి. అంటే నార్మల్గా ఫుడ్వి అలాగే ఏమి ఉండవు, మొత్తం షాపింగ్ వే. ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి డ్రెస్సెస్వి కనిపిస్తున్నాయి కదా, డ్రెస్సెస్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ కూడా మనకు మోడ్రన్ డ్రెస్సెస్. దీని పక్కనే మనకి ఇంకోటి ఏదో కనిపిస్తుంది కదా. ఇక్కడ వచ్చేసి మెన్స్ వేర్వి ఉన్నాయండి, షర్ట్స్, టీ షర్ట్స్ అలాగా. చూడండి ఒకసారి వ్యూ చూద్దాం ఎలా ఉందో. బాగుంది కదండి అసలు. ఇలాగ మనము మళ్ళీ నెక్స్ట్ సెకండ్ ఫ్లోర్కి అయితే వెళ్దాం. ఇక్కడ చూడండి ఒక అతను వచ్చేసి డ్రెస్ కోడ్ వేసుకొని ఉన్నాడు కదా, ఒక ర్యాబిట్ లాగా. మనకు వచ్చిన వారికి ఎంజాయ్మెంట్ లాగా అలా పెట్టారు. ఇలా ముందుకెళ్తూ ఉంటే ఇక్కడ కూడా చూడండి స్టైల్ అప్ అనేసి మెన్స్ వేర్ది ఉంది. మ్యాక్స్ అనేసి మనకు ట్రెండ్స్ మోడల్లోనే మ్యాక్స్ అని ఉంది కదా. ఇక్కడ లోపలికి వెళ్తే ఇక్కడ మాత్రం మొత్తానికైతే శారీస్ అయితే 50% ఆఫర్లో అయితే ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి స్టైల్ యాప్లో వచ్చేసి మనకి ఇంకా కిడ్స్కి అయితే ఎంజాయ్మెంట్ బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. చూడండి కిడ్స్ ప్లే చేయడానికి మంచిగా చాలా చక్కగా ఎంజాయ్ చేయొచ్చు పిల్లలైతే. ఇక్కడ చూడండి Ink.5 స్టెప్స్ అంటే ఫుట్వేర్ ఇది Ink.5 అనేది. నెక్స్ట్ ఇలా చూడండి 1 2 3 4 6 ఫ్లోర్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి కదా. ఇది రిలయన్స్ డిజిటల్. ఇది మళ్ళీ ముందుకెళ్తే ఇక్కడ మనకి ఫోన్స్, మొబైల్స్ది, ఎలక్ట్రానిక్స్ గాడ్జెట్స్ అయితే ఇక్కడ ఉంటాయి. చూడండి అసలు ఇక్కడ కూడా నెంబర్ ఆఫ్ పీపుల్స్ అయితే వస్తున్నారు. జెబ్రానిక్స్ షాపింగ్సే, టోటల్ ఇక్కడ షాపింగ్సే ఉన్నాయి. మనకి ఇక్కడ వాషింగ్ మిషన్స్ కానీ ఎలక్ట్రానిక్స్ సంబంధించినవి, ప్లస్ మనకి బట్టలు అలాంటివి అన్నీ కూడా షాపింగ్కి బాగుంటుందండి. కిడ్స్ ఆడుకోవడానికి కూడా చాలా చాలా బెస్ట్ ప్లేస్ ఇది. మనకి ఎస్కలేటర్ ప్లేస్ ఉంది, ప్లస్ ఇంకోటి వచ్చేసి లిఫ్ట్ కూడా ఉంది. 2 సదుపాయాలు అయితే మనకు అవైలబుల్. ఇక్కడ చూడండి డ్రెస్సెస్ మనకు కనిపిస్తున్నాయి కదా. డ్రెస్సెస్ కూడా మనం ఏ టైప్లో అంటే ఆ టైప్లో తీసుకోవచ్చండి. కాకపోతే కొంచెం కాస్ట్ ఉంటుంది కదా, చూసి తీసుకోవాలి. ఇంకా ఇక్కడ చూడండి ఒక చిన్న బాబుని మన బ్యాటరీ ఇదంతా నడిచే కారు అయితే వెళ్తుంది. ఇక్కడ చిన్నపిల్లలకు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ మిడిల్లో రెస్టారెంట్ కూడా ఉంది. ఐస్ క్రీమ్స్ అలాగా తినాలనుకునే వారికి మంచిగా తినొచ్చు ఇక్కడ. ఇక్కడ చూడండి ఇది సమోసాలు అన్నీ దొరుకుతాయి. ఇక్కడ వచ్చేసి సైడ్లో మనకి స్నో కింగ్డమ్ లోపల మాత్రం మొత్తం మనకి మంచు ఉంటుంది కదా. అలాగ మంచు ప్రాంతంలో ఉంటే అంత అద్భుతమైన అనుభూతి మాత్రం మనకు కలుగుతుంది. ఇది లోపల అయితే బాగుంటుంది, అసలు చాలా బాగుంటుంది. ఫోన్ అయితే లోపలికి స్నో కింగ్డమ్ లోపల అయితే అలవలేదు, అందుకోసమే ఇక్కడి నుంచే చూపించాను. 3D పిక్చర్స్ కూడా చూడొచ్చు ఇక్కడే. ఇది స్నో కింగ్డమ్. ఇక్కడ చూడండి మనకు లైక్ ఎగ్లు అంటాం కదా, అది ఇక్కడ చూడండి సైన్ బోర్డ్ కూడా రాసి పెట్టాడు. 11:59 నుంచి 12 స్నో కింగ్డమ్. అడల్ట్స్కి వచ్చేసి 750, చిల్డ్రన్స్కి వచ్చేసి 650. అలాగా అన్ని మనీ కూడా రాసేసి పెట్టేశారు కదా. ఇక్కడ నుంచి వ్యూ చూడండి అసలు చాలా చాలా అద్భుతంగా ఉంది కదా. ఇలాగే ఇంకా కొంచెం ముందుకెళ్దాము. ఇక్కడ ఎస్కలేటర్ నుంచి అయితే ఎక్కువ మంది వెళ్తున్నారు. ఇక్కడ చూడండి న్యూ కాంబో ఆఫర్ వచ్చేసి 1450 అలా చూపిస్తున్నారు కదా. అది అడ్వెంచరస్ పార్క్. ఇది ఇందులోనే మనము పిల్లలు పెద్దలు కూడా వెళ్ళొచ్చు. కానీ కొంచెం మనకి వాళ్ళకంటే ఒక 150 రూపీస్ ఛార్జ్ ఎక్కువ చేస్తారు. ఇక్కడ పెద్దవాళ్ళు కూడా ఆడవచ్చు.
చూడండి ఇందులో అడ్వెంచరస్ పార్క్ అని అయితే ఉంది కదా. ఇక్కడ సైడ్కి మళ్ళీ ఇంకొక చిన్న రెస్టారెంట్ లాగా ఉంది. ఇక్కడ పక్కనే మనకి ఇక చూడండి ఇవన్నీ బబుల్స్ లాగా బాల్స్ ఉన్నాయి. ఇక్కడ ఏదో కనిపిస్తుంది కదా, చైర్స్ లాగా ఉంది. అది ఎలా ప్లే చేస్తారో కానీ ఇక్కడ ప్రజెంట్ ఇక్కడ పిల్లలు ఎవరు ఆడట్లేరు. ఆడితే చూపిద్దామంటే ఇక్కడ ఏదో చిన్న బాబులు ఇద్దరు ఆడుతున్నారు. ఓ ఇది మన క్యారమ్ లాగా, ఇది 3D పిక్చర్ లాగా, అంటే ఇట్లా గన్ పట్టుకొని ఆడతారు కదా అలాగా. ఇంకా కొంచెం ముందుకెళ్దాం. చూడండి ఈరోజు కూడా చాలా రష్గా ఉంది. మంది అయితే పబ్లిక్ ఎప్పుడు కూడా చాలా ఎక్కువనే ఉంటున్నారు. ఇది అందరికీ అవైలబుల్లో ఉంటుందండి. మరీ కాస్ట్ ఎక్కువ అని అనగానే మనకి ఏంబి అనగానే అనుకుంటాం కదా, అలా ఏం లేదు. ఇలా చూడండి పిల్లల్ని కొంచెం రోలర్ లాగా ఇలా 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 టర్న్ అవుతూ ఎంజాయ్ చేస్తారు. పిల్లలకు బాగుంటుంది ప్లేస్. మరీ చిన్నపిల్లలు కాదు కానీ ఒక 5-6 ఇయర్స్ వాళ్ళు ఎంజాయ్ చేయడానికి చాలా ది బెస్ట్ ప్లేస్. అంటే రీజనబుల్ ప్రైస్లో ఉంటుంది. మనకి చిన్నపిల్లల్ని ప్లే చేసుకున్న ఏ చేసినా ఆడిపించడానికి బాగుంటుంది. ఇక్కడ చూడండి టైం మిషన్ లాగా సెట్ చేస్తారు ఇక్కడ. ఇది మొత్తం కూడా కనిపించేది ఇదంతా కూడా చిన్నపిల్లలు ప్లే చేసేది, లేదా పెద్దవాళ్ళు కూడా ఆడొచ్చు కానీ ఎక్కువ శాతం పిల్లలకి ఇంట్రెస్ట్ ఉంటుంది ఈ ప్లేస్ చూడగానే. ఇక్కడ చూడండి మినీ టాయ్ ట్రైన్ లాగా ఎలా వస్తున్నాయో, చాలా బాగా స్పీడ్గా వెళ్తున్నాయి కదా. అందులో చూడండి అసలు అందులో కూర్చున్న వాళ్ళకి వాళ్ళే డ్రైవ్ చేస్తున్నట్టు చాలా చాలా చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలు అయితే. చూడండి అందులో ఉన్న వాళ్ళు చైర్లు పట్టుకొని ఇలా 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 రన్ చేస్తున్నారు. కిడ్స్ భలే ఎంజాయ్ చేస్తున్నారు ఇందులో. ఇక్కడ చూడండి ఇక్కడ వచ్చేసి మనము పెద్దవాళ్ళు కూడా అక్కడ హ్యాండ్ డ్రైవింగ్ చేసేదానిలాగా పెట్టారు. దాని నుంచి మనం చేసినా కూడా అందులో మూవ్ అవుతుంది. ఇక్కడ చూడండి ఇంకోటి ఉంది. ఇక్కడ వచ్చేసి టెడ్డీస్ ఉన్నాయి కదండి చిన్న చిన్నవి. సో మనం కొంచెం మనీ పే చేసేసి అవి వేయాలి. వేస్తే అందులో దేని మీదకి వస్తే అది మనకి ఇచ్చేస్తారు. క్యాన్ స్మాష్ అంటాం కదా, అది ఇది. ఈ గేమ్ పిల్లలు ఎక్కువ ఆడుతున్నారు, మనమైనా ఆడొచ్చు. ఇక్కడ చూడండి సైడ్కి వచ్చేసి మంకీ వాటి బొమ్మల్లాగా అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ పిల్లలు కూడా ఇంకా ఇక్కడ ఏదో 3D సౌండ్స్ వచ్చే అనేసి రాసే సైన్ బోర్డ్ అయితే ఉంది. ఇంకా ముందుకెళ్దాము. ఇవన్నీ చాలా డిఫరెంట్ గేమ్స్ చాలా బాగున్నాయి. నేను చూసాకనైతే మస్తు ఎంజాయ్మెంట్ ప్లేస్ అనిపించింది ఇది. ఇక్కడ చూడండి ఆహా ఏం వేస్తున్నారు అసలు అందులో. టైం మిషన్ మాదిరి ఇక్కడ ఉంది. సెక్యూరిటీ వాళ్ళు చూడండి ఆఫ్ చేశారా ఆన్ చేశారా అనేసి చెక్ చేసుకుంటూ ఉన్నారు. ఇలాగే కొంచెం ముందుకెళ్దాని. ఇక్కడ మాత్రం వాళ్ళు జంపింగ్కి లాంగ్ జంప్ హై జంప్ ఇట్లా చేస్తూ ఎంజాయ్మెంట్ చేస్తారు కదా, సో ఆ టైప్ ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ ఇగో ఇది మాత్రం రోలర్ తెలుసు కదా, ఆ రోలర్ది అది. ఇంకా కొంచెం ముందుకెళ్దాం. ఇక్కడ చూడండి ఇలా పాకుతూ పైకి ఎక్కేస్తున్నారు పిల్లలు, మళ్ళీ కిందకి జారిపోవడం. ఇక్కడ వచ్చేసి ఇంకోటి ఇదేదో కనిపిస్తుంది. ఇది ఏం గేము ఏంటో, ఇది గేమ్ తెలియదు కానీ దానికి ఛార్జ్ మాత్రం 1400 వరకు ఛార్జ్ చేస్తున్నారంట. ఇది మాత్రం 3D పిక్చర్ టైప్, అంటే మనం గన్తో ఫైర్ చేస్తే అందులో కాల్చినట్టు అనిపించేస్తుంది. ఇలాగే ఇంకా కొంచెం ముందుకెళ్దాం. ఇక్కడ చూడండి ఇంకొకటి అక్కడ మనకు మూవ్ అవుతుంది చూడండి అక్కడ, అది కూడా రోలర్ లాగానే అటు ఇటు మూవ్ అవుతూ ఉంటుంది. ఇది వచ్చేసి 3D పిక్చర్ టైప్. ఇది వచ్చేసి సైడ్ ముందు మనకేమో ఆడుతున్నారు, డిఫరెంట్ ఉన్నాయి. ఏంటి గేమ్ పేరు కూడా క్లారిటీగా తెలియట్లేదు, కాకపోతే కిడ్స్ బాగా ఇష్టపడతారు కదా ఇలాంటివి, అందుకే ఇక్కడ ఎక్కువగా అవే ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి మనకు 3D మూవీస్ అంటాం కదా అలాగా, అందులోకి వెళ్ళి మనము చేస్తూ ఉండాలి. షూట్ చేసినట్టు చేస్తూ ఉంటే బాగుంది కదా చూడడానికి. ఇక్కడ మనకు బ్లూ లైట్ ఫుల్ కవర్డ్ బై బ్లూ లైట్తోనే ఉంది. ఇక్కడ ఇంకేదో మూవ్ అవుతుంది. వావ్ చూడండి, వాచ్ టైం మిషన్, ఇది టైం మిషన్. వావ్ బయటికి వచ్చేసాం కదా. ఇక్కడ చూడండి
ఒక బాబు మనకి ఏం లేదు ఇందులో ఆడేవారికి ఈ మన ఐస్కి వచ్చేసి ఒకటి ఇచ్చేస్తారు, అది పెట్టుకొని చేత్తో గన్తో చేస్తే మనకు లైవ్లో చేసిన అనుభూతి అయితే వస్తుంది. ఇక్కడ మనకి ఇంకొకటి సైడ్లో ఏమో కనిపిస్తుంది కదా, వావ్ బాగుంది. కాకపోతే మస్తు అనిపిస్తుంది ఇందులో చూస్తుంటే. ఇక్కడ వచ్చేసి కిడ్స్ ఏదో ఆడుతున్నారు, వాటర్కి సంబంధించినవి ఉన్నాయి. ఇదండి ఏఎంబి మాల్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్.